బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆటో డ్రైవర్ సేవలు పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతల మధ్య ఘర్షణ జరిగింది. ఇక కరపత్రం చెక్కుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించలేదని జనసేన శ్రేణులు ఆందోళన చేపట్టారు. స్థానిక జనసేన ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఎదుటే టీడీపీ జనసేన శ్రేణులు ఘర్షణకు దిగారు. రవాణా శాఖ అధికారులు ముద్రించిన పాంప్లెంట్ మెగా చెక్కులో పవన్ కళ్యాణ్ ఫోటో లేదని ఆందోళనకు దిగారు. ఇక దీంతో ఒక్కసారిగా గందరగోళ వాతావరణం నెలకొంది. ఇక ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఇరు వర్గాలకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా ఏ కార్యక్రమం చెప్పినా జనసేన నుంచి తీవ్రంగా ఖండిస్తాం. ఇది నా ఒక్క మాట కాదు, మా జనసేన అందరి మాట. ఏదొచ్చినా సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆయన అవమానం పరిచే కార్యక్రమం ఏం చేసినా మేము జనసేన పార్టీ నుంచి ఖండిస్తాం. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఇదే ఉద్రిక్తతకు సంబంధించిన తాజా అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. పవన్ కళ్యాణ్ ఫోటో లేదని జనసేన కార్యకర్తలు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ గారి ఫోటో లేకుండా ఏ కార్యక్రమం చెప్పినా జనసేన నుంచి తీవ్రంగా ఖండిస్తాం. ఇది నా ఒక్క మాట కాదు, మా జనసేన అందరి మాట. ఏదొచ్చినా సీఎం పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఆయన అవమానం పరిచే కార్యక్రమం. రైట్ గా మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇక ఇదే ఉద్రిక్తతకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. గణేష్, చెప్పండి. కోనసీమ జిల్లాలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఫోటో లేదని కరపత్రం మీద అలాగే చెక్కుపై జనసేన నాయకులు ఆందోళన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? పి గన్నవరం నియోజకవర్గంలో ప్రతిసారి ప్రోటోకాల్ రగడ నడుస్తూ వస్తుంది. నెలకు ఒకసారైనా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు నాయకుల మధ్య వివాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ఇవాళ ఆటో డ్రైవర్ల సేవా పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో టీడీపీ జనసేన నేతల మధ్య మాటల యుద్ధం నెలకొనడం జరిగింది. ఎందుకంటే నియోజకవర్గంలో ప్రచురించినటువంటి కరపత్నాలు అదేవిధంగా ఆటో డ్రైవర్లకు పంపిణీ చేసినటువంటి చెక్కులపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటో ముద్రించకపోవడంతో జనసేన శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తూ దీని మీద ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. నియోజకవర్గంలో ప్రతిసారి తెలుగుదేశం పార్టీ నాయకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫోటోను చిన్నచూపు చూస్తూ ముద్రించకపోవడాన్ని జనసేన శ్రేణులు అయితే ఖండిస్తూ వస్తున్నారు. ఇక్కడి నుంచి జరగబోయేటువంటి ప్రతి కార్యక్రమంలో కూడా పవన్ కళ్యాణ్ ఫోటో ఉండాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం ఇక్కడ కనిపించింది. వెంటనే పోలీసులు కలుగు చేసుకుని వివాదాన్ని సద్దుమణిగించే ప్రయత్నం చేశారు. గతంలో అయితే జనసేన అంటే చంద్రబాబు ఫోటో లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు గతంలో కొన్ని కార్యక్రమాలు ఆందోళన చేస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో లేకపోవడంతో జనసేన శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా పి గన్నవరం నియోజకవర్గంలో ప్రతిసారి రెండు పార్టీల నాయకులకు కార్యకర్తలకు అంతకి కేడర్ కి గొడవలు జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. దీని మీద తెలుగుదేశం పార్టీ అధిష్టానం జనసేన పార్టీ అధిష్టానం దృష్టి సారించి గొడవలు అల్లర్లు చెలరేకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే జనసేన పార్టీ ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఆయన ఆధ్వర్యంలోనే తెలుగుదేశం పార్టీ శ్రేణులు జనసేన శ్రేణులు ప్రతిసారి గొడవలు పడుతున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. ఈ రెండు పార్టీలను సమన్వయం చేయడంలో ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ఫెయిల్ అవుతూ వస్తున్నారు. దీని మీద రెండు పార్టీల అధిష్టానాలు ఇరువురు నాయకులకైతే కొన్ని సూచనలు సలహాలు చేయాల్సినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. బ్రాహ్మణి. Okay, right Ganesh, thank you for the updates.